హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు సండే కాబట్టి షాప్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. నేను ఒక ఆయిల్ తయారు చేద్దామనేసి రెడీ చేసుకున్నాను. ఇంతకుముందు కూడా చేశాను, ఇప్పుడు వీడియోస్ పెట్టలేదు, ఇప్పుడు పెడుతున్నాను అన్నమాట. మనము హెల్త్ పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో జుట్టుకు కూడా కేర్ తీసుకుంటేనే జుట్టు ఉంటుందండి. లేకపోతే ఇప్పుడుండే పొల్యూషన్కి, ఇప్పుడుండే ఫుడ్ తినడంకి జుట్టు ఉండడం అంటే చాలా కష్టమైపోతుంది. ఉన్న జుట్టుని కాపాడుకోవడం చాలా ఇది కదా. మా అమ్మాయికి కూడా ఈ మధ్య హెల్త్ బాగలేక మెడిసిన్ వాడడం వల్ల, సెలైన్లు వీటి వల్ల జుట్టు బాగా ఇదైపోయింది అనమాట. అందుకనేసి కొంచెం ఆయిల్ తయారు చేస్తున్నాను, మంచిగా పెట్టాలని. ఫుడ్ పరంగా కూడా జాగ్రత్త తీసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఆయిల్ తయారు చేస్తున్నాను. చూడండి ఐటమ్స్ అన్నీ వేస్తానన్నమాట. అలోవెరా గింజ, ఓకే, ఇది వచ్చి 2 రకాల ఆయిల్ తీసుకుంటాను. ఇప్పుడు ఆయిల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ కొబ్బరి నూనె వేసేసుకున్నాం అన్నమాట. ఏంటంటే ఫ్రెష్గా గానుగ కాడ తెచ్చుకున్నానండి, మంచిగా ఫ్రెష్ది. తర్వాత ఆముదం వేస్తున్నాను అన్నమాట. 3 వంతులు అదైతే 1 వంతు ఇది, అంటే 3 వంతులు ఆయిల్ వేస్తే, కొబ్బరి నూనె వేస్తే 1 వంతు ఇదన్నమాట. ఇవన్నీ వచ్చి 1 by 1 ఆయిల్లో వేసేసుకోవడం. ఇట్లా ఇది కూడా వేసేసుకోవాలి. జాగ్రత్తగా సిమ్లో పెట్టి ఫస్ట్ కాసుకోవాలి, ఎందుకంటే ఇట్లా పొంగు వస్తుంది అనమాట. భయపడబాకండి. కొంచెం పెద్ద పాత్రలోనే పెట్టుకొని చిన్నగా ఫస్ట్ ఇట్లా నురుగులు వస్తాయి, తర్వాత ఇది అయిపోతాయి. ఏం భయపడద్దు. అన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. నురుగు తగ్గిపోయింది. ఫస్ట్ వేసినప్పుడు మాత్రమే అలా ఉంటుంది అన్నమాట. ఇది బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి ఆయిల్లో, ఆ పచ్చిదంతా పోయేంత వరకు. మొత్తానికి ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. చూపిస్తాను, చూడండి. ఇదండి, మనకి నురగ వస్తుంది కదా ఇందాక, ఆ నురగంతా పోయేంత వరకు కూడా మంచిగా ఇలా కాచుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఎండిపోయినట్టు రావాలన్నమాట. ఈ ఆకులు ఈ మొత్తము ఆ రసం అంతా వచ్చి ఆయిల్లోకి బాగా ఇంకేలాగా ఉడకబెట్టుకోవాలి. చూడండి, మొత్తం వడగట్టేసాను. ఇంకా 1 డ్రాప్స్ పడతా ఉంది కింద. దానికి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెష్గా. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది మొత్తానికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి.